అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారి. మన ఊళ్ళల్లో కొన్ని ప్రదేశాల గురించి పెద్దవాళ్ళు ఎంత చెప్పినా మనం అంతగా పట్టించుకోం. కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ముఖ్యంగా ఊరి పొలిమేర పగటిపూట మామూలు దారిలాగే కనిపించిన చీకటి పడిన తర్వాత అక్కడ అడుగు పెట్టడానికి కూడా చాలామంది భయపడతారు. అసలు ఆ పొలిమేరలో ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళను ఎవరు పిలుస్తున్నారు? ఈరోజు మనం వినబోయే కథ ఒక భయంకరమైన స్టోరీ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోనికి వెళ్ళిపోదాం. ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే 28 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఊళ్ళో అందరికీ తెలిసినవాడే. కానీ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పే కొన్ని మాటలను అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ముఖ్యంగా ఊరి పొలిమేర గురించి చెప్పే ఆ మాటలంటే అతనికి అస్సలు నచ్చేది కాదు. కొంచెం నవ్వు వచ్చేది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ వైపు వెళ్ళకూడదని, రాత్రి పొలిమేర దాటేటప్పుడు ఎవరైనా పేరు పెట్టి పిలిచినా స్పందించకూడదని, వెనక్కి తిరిగి చూడకూడదని ఊళ్ళో చాలామంది చెప్పేవాళ్ళు. కానీ కిరణ్ మాత్రం ఇవన్నీ పాతకాలపు భయాలేనని అనుకునేవాడు. ఆ రోజు సాయంత్రం అతనికి పక్క ఊళ్ళో ఒక పని ఉండడంతో తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. మధ్యాహ్నమే వెళ్ళాలని అనుకున్నాడు. కానీ పని ఆలస్యం కావడంతో బయలుదేరేసరికి సూర్యుడు అస్తమించడానికి దగ్గరలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా రేపు ఉదయం వెళ్ళు అన్నారు. కానీ కిరణ్ మాత్రం ఇప్పుడే వెళ్ళి వస్తాను, ఎక్కువసేపు పట్టదు అని అంటూ బైక్ తీసుకున్నాడు. పక్క ఊరికి వెళ్ళడానికి ఊరి పొలిమేర దాటే దారి దగ్గరే పగటిపూట ఆ దారిలో ఎన్నోసార్లు వెళ్ళాడు. అందుకే రాత్రి అయినా తనకు భయం లేదనుకున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఊరి చివరిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ 2 ముసలివాళ్ళు కూర్చొని కనిపించారు. వాళ్ళలో ఒకరు నరసయ్య, ఇంకొకరు సోమయ్య. కిరణ్ వాళ్ళను చూసి బైక్ ఆపాడు. ఏమయ్యా, ఇంకా ఎక్కడే కూర్చున్నారు అని సరదాగా అడిగాడు. నరసయ్య కిరణ్ వైపు చూసి ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగాడు. పక్క ఊరికి పని మీద వెళ్తున్నా, ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను అని కిరణ్ అన్నాడు. ఆ మాట వినగానే నరసయ్య ముఖం మారిపోయింది. సోమయ్య వైపు ఒకసారి చూసి మళ్ళీ కిరణ్ వైపు చూశాడు. ఈ వేళలో ఆ దారి మీద వెళ్ళడం మంచిది కాదురా అని అన్నాడు. కిరణ్ నవ్వుతూ, ఏమవుతుంది తాత, నాకు ఆ దారి మొత్తం తెలుసు అని అన్నాడు. దారి తెలుసు అనేది సమస్య కాదు. ఈ సమయానికి అక్కడ ఏముంటుందో నీకు తెలీదు అని సోమయ్య అన్నాడు. కిరణ్ బైక్ మీద నుంచి మెల్లగా దిగుతూ, మీరెప్పుడు ఇలాగే భయపెడతారో, అసలు ఏముంది అక్కడ అని అడిగాడు. 2 ముసలి వాళ్ళు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. చివరికి నర్సయ్య గుడివైపు చూసి, ఏముందో మాకు కూడా పూర్తిగా తెలీదు, కానీ మా ఊళ్ళో ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు. చీకటి పడిన తర్వాత పొలిమేర దాటేటప్పుడు ఎవరైనా పిలిచినా పలకకూడదు అని అన్నాడు. కిరణ్ ఎవరైనా అంటే అని నవ్వాడు. ఎవరైనా అంటే ఎవరైనా, నీకు తెలిసిన మనిషి గొంతైనా, నీ కుటుంబంలో ఎవరి గొంతైనా, చివరికి నీ పేరు పెట్టి పిలిచినా నువ్వు స్పందించకూడదు అని సోమయ్య గట్టిగా చెప్పాడు. కిరణ్ నవ్వు కొంచెం తగ్గింది. అలా ఎందుకు అని అడిగాడు. నరసయ్య వెంటనే సమాధానం చెప్పలేదు. గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూసి, నువ్వు వెళ్ళాల్సిందే అయితే ముందు అమ్మవారికి దండం పెట్టుకుని పో. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, తిరిగి వస్తున్నప్పుడు ఎవరైనా నీ వెనుక నుంచి పిలిచినా అస్సలు వాగకో. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా పలక్కో. ముఖ్యంగా వెనక్కి తిరిగి చూడకో అని అన్నాడు. కిరణ్ ఆ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించినట్టయింది. అయినా వాళ్ళ మాటను గౌరవించి గుడిలోనికి వెళ్ళాడు. అమ్మవారి ముందు చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. బయటికి వచ్చేసరికి నర్సయ్య మళ్ళీ అతన్ని ఆపి, కిరణ్, మేము సరదాగా చెప్పడం లేదురా, ఏదైనా వినిపించినా ముందుకు మాత్రమే చూడు అని అన్నాడు. కిరణ్ అయితే సరే తాత అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. ఊరి చివరి ఇల్లు దాటిన తర్వాత దారి నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. కొంత దూరం వెళ్ళగానే ఇళ్ల వెలుగు కూడా కనిపించకుండా పోయాయి. రోడ్లు 2 వైపులా కూడా
పొలాలు మాత్రమే ఉన్నాయి. ఆకాశం పూర్తిగా చీకటిగా మారింది. బైక్ హెడ్లైట్ పడినంత దూరమే కనిపిస్తోంది. కిరణ్ మాత్రం మొదట్లో ఎలాంటి అనుమానం లేకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక పక్క ఊరికి చేరుకున్నాడు. పని కూడా ఊహించిన దానికంటే తొందరగానే పూర్తయిపోయింది. అలా ఒక 2-3 గంటల తర్వాత తిరిగి బయలుదేరేసరికి రాత్రి ఇంకా అయిపోయింది. అప్పుడే ఉదయం నర్సయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎవరైనా పిలిచినా పలకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు అని. కిరణ్ తనలో తానే నవ్వుకున్నాడు. ఇంతకీ వాళ్ళు చెప్పింది నిజమా కాదా చూద్దాం, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుందేమో అని అనుకున్నాడు. బైక్ మీద తిరిగి అదే దారిలోనికి వచ్చాడు. కొంత దూరం వరకు ఏం జరగలేదు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. బైక్ ఇంజన్ శబ్దం తప్ప ఇంకే శబ్దం లేదు. పొలిమేరకు ఇంకా కొంత దూరం ఉండగానే ఒక్కసారిగా బైక్ వెనుక టైర్ దగ్గర ఏదో రాయి తగిలినట్టు శబ్దం వచ్చింది. కిరణ్ బైక్ నెమ్మదించాడు. వెనక్కి చూడాలనిపించిన నర్సయ్య మాట గుర్తొచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎవరో చాలా దూరం నుంచి అతని పేరుని పిలిచినట్టు తనకు అనిపించింది. అంతే, అతను వెంటనే బైక్ వేగం పెంచాడు. తనకు భ్రమ కలిగిందేమో అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత అదే గొంతు ఈసారి కొంచెం దగ్గరగా వినిపించింది. కిరణ్ ఆగు అని అతని చేతులు హ్యాండిల్ మీద బిగుసుకున్నాయి. ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవాలనిపించింది. అయినా ఆగలేదు. బైక్ మరింత వేగంగా నడిపించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఈసారి అది అతనికి బాగా పరిచయమైన గొంతులా అనిపించింది. ఇంట్లో తనతో మాట్లాడే వ్యక్తి గొంతు. కిరణ్ ఒక్కసారిగా బైక్ యొక్క బ్రేక్ వేశాడు. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఇక్కడికి వాళ్ళెలా వస్తారో అని అనుకున్నాడు. వెంటనే బైక్ని అలాగే ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఆ గొంతు మళ్ళీ వినిపించింది. కిరణ్, ఒకసారి వెనక్కి చూడు అని. అతని శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది. నర్సయ్య చెప్పిన ఆ మాటలు మళ్ళీ స్పష్టంగా గుర్తొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదని. కిరణ్ కళ్ళను ముందున్న రోడ్డు వైపే ఉంచి బైక్ నడిపించాడు. కానీ అతని వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించడం మొదలైంది. మొదట నెమ్మదిగా, తర్వాత బైక్ శబ్దానికి కూడా స్పష్టంగా వినిపించేంత దగ్గరగా అతను వేగం పెంచాడు. అడుగుల శబ్దం కూడా వేగం పెరిగింది. ఒక్కసారిగా ఎవరో అతని బైక్ వెనుక భాగాన్ని తాకినట్టు అనిపించింది. కిరణ్ భయంతో వణికిపోయాడు. అయినా వెనక్కి చూడలేదు. ముందుకి కొద్ది దూరం వెళ్ళేసరికి పొలిమేర దారి మొదలయ్యే ఆ చోటుకు వచ్చేశాడు. అక్కడ ఒక పెద్ద చెట్టుంది. పగటిపూట కూడా ఆ చెట్టు కింద ఎవరూ ఉండరు. రాత్రైతే ఆ వైపు చూడ్డానికి ఊళ్ళో వాళ్ళు అస్సలు ఇష్టపడరు. కిరణ్ బైక్ నెమ్మదిస్తూ ఆ చెట్టు దగ్గరికి రాగానే వెనుక నుంచి ఒక్కసారిగా ఒక అమ్మాయి గొంతు వినిపించింది. కిరణ్ అని. ఆ గొంతులో చాలా మధురమైన ఒక తీపి తేనెలాగా ఉంది. చాలా సాధారణంగా అతన్ని పిలిచినట్టుంది. అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. మళ్ళీ అదే గొంతు, కిరణ్ ఒకసారి ఇటు చూడు అని. ఈసారి అతని పేరు పలికిన తీరు అతనికి మరింత పరిచయంగా అనిపించింది. కిరణ్ తనను తాను ఆపుకోలేకపోయాడు. నెమ్మదిగా తల తిప్పాడు. ఆ చెట్టు కింద ఎవరు నిలబడి ఉన్నారో. మొదట చీకటిలో శరీరం మాత్రమే కనిపించింది. ఒక అమ్మాయి, పొడవాటి జుట్టు, సన్నని శరీరం కదలకుండా నిలబడి ఉంది. కిరణ్ బైక్ మీద నుంచి దిగలేదు. ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముఖం మాత్రం ఇంకా చీకట్లోనే ఉంది. గాలి లేకపోయినా ఆమె చుట్టూ నెమ్మదిగా కదులుతోంది. కిరణ్ హెడ్లైట్ను ఆ వైపు కొంచెం తిప్పాడు. వెలుగు ఆమె ముఖం మీద పడిన క్షణంలో అతని శ్వాస ఆగిపోయినట్టయింది. అది ఒక అమ్మాయి శరీరం. కానీ ఆ ముఖం ఇంకెవరిదో కాదు, కిరణ్దే. అదే కళ్ళు, అదే ముక్కు, అవే పెదవులు. అద్దంలో తనను తాను చూసుకున్నట్టు తనకు కనిపించింది. అచ్చం అదే ముఖం ఆ అమ్మాయి శరీరంపై ఉంది. కిరణ్ ఒక్క అడుగు కూడా అసలు కదలలేకపోతున్నాడు. ఆ రూపం మాత్రం
అతని వైపు చూస్తూనే ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె యొక్క పెదవులు కదిలాయి. కానీ బయటకొచ్చిన గొంతు మాత్రం మళ్ళీ కిరణ్దే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు చూసావని ఆ గొంతు అడిగింది. కిరణ్ చేతులు వణికిపోతూ ఉన్నాయి. బైక్ ఇంజిన్ ఇంకా నడుస్తూనే ఉంది. కానీ అతను దాన్ని ఆపడం కూడా మర్చిపోయాడు. ఆ అమ్మాయి చెట్టు కింద నుంచి ఒక అడుగు ముందుకు వేసింది. కిరణ్ వెంటనే వెనక్కి తగ్గాడు. ఆమె మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు కూడా కిరణ్ నవ్వేలా ఉంది. కానీ ఆ ముఖం మాత్రం ఒక అబ్బాయిది, అచ్చం కిరణ్ది. కిరణ్కి అప్పుడే అర్థమైంది నర్సయ్య సోమయ్య తనను ఎందుకు అంతగా హెచ్చరించారో. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ చీకటిలో తన ముఖం తన వైపు చూస్తున్న ఆ అమ్మాయి మరో అడుగు ముందుకు వేసింది. చెట్టు కింద తన ముఖంతో నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసిన కిరణ్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బైక్ మీద కూర్చొని అలాగే ఉన్నట్టే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాత్రం అతన్ని చూస్తూనే ఉంది. ఆ ముఖంలో ఎలాంటి భయపెట్టే పెద్ద పెద్ద కళ్ళు కానీ భయంకరమైన ముఖాలు కానీ ఏం లేవు. అసలు మనిషిలా కూడా అనిపించలేదు. తన ముఖమే ఇంకొకరి శరీరం మీద పెట్టినట్టుంది. కిరణ్ చేతులైతే అస్సలు వాగడం లేదు, అలానే వణుకుతున్నాయి. నర్సయ్య చెప్పిన మాట ఒక్కటే మళ్ళీ గుర్తొచ్చింది. ఎవరైనా పిలిచినా పలక్కో, వెనక్కి తిరిగి చూడకు, ముందుకే వెళ్ళు అని. తాను ఆ మాట వినకుండా ఎందుకు తిరిగి చూశాడో అప్పుడే అర్థమైంది. బైక్ను అక్కడే వదిలేసి పరిగెత్తుకొని పోవాలనిపించింది. కానీ ఊరింకా చాలా దూరంగా ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. కిరణ్ మెల్లగా బైక్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకున్నాడు. తన కళ్ళు మాత్రం ఆ అమ్మాయి మీద నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఆమె కదలడం లేదు. కిరణ్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇంజన్ శబ్దం ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా పెద్దగా వినిపించింది. ఆ శబ్దానికి కూడా ఆమె కదలలేదు. కిరణ్ ఇంకేమీ ఆలోచించకుండా బైక్ను ముందుకు తీసుకొని వెళ్ళాడు. చెట్టు దాటిన తర్వాత ఒకసారి అద్దంలో చూడాలనిపించింది. కానీ తనను తాను వాపుకున్నాడు. చూడకు, అస్సలు చూడకు అని మనసులోనే అనుకున్నాడు. బైక్ అయితే కొంత దూరం వెళ్ళింది. వెనుక ఏ శబ్దం లేదు. కిరణ్కు కొంచెం ధైర్యం వచ్చింది. బహుశా అక్కడ చూసింది భ్రమ కావచ్చు అనుకున్నాడు. చీకటి భయం కలిసి తన కళ్ళను మోసం చేసి ఉండొచ్చని తనను తాను నమ్మించుకున్నాడు. కానీ ఆ ఆలోచన ఎక్కువసేపు నిలవలేదు. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న చెరువు దగ్గరికి రాగానే అతని హెడ్లైట్ వెలుగులో ఎవరో నిలబడి ఉన్నట్టు ముందు కనిపించింది. కిరణ్ ఒక్కసారిగా బ్రేక్ మీద కాలు పెట్టాడు. బైక్ ఆపలేదు. వేగం కొంచెం తగ్గించి ఆ వైపు చూశాడు. అదే అమ్మాయి చెరువు పక్కన నిలబడి ఉంది. ఈసారి ఆమె చెట్టు దగ్గర లేదు. కిరణ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఇదేంటి, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది అని అతని నోటి నుండి మాట రాలేదు. ఆమె మాత్రం దూరం నుంచి అతని వైపే చూస్తోంది. కిరణ్ బైక్ వేగం పెంచాడు. ఆమెను దాటిపోయే వరకు ఆమె ఏం కదలలేదు. దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళి అతను ఊపిరి పీల్చుకున్నాడు. వెనుక నుంచి ఏదైనా వస్తుందేమో అనిపించినా అస్సలు చూడలేదు. కొద్దిసేపటి తర్వాత రోడ్డు మళ్ళీ ఖాళీగా కనిపించింది. చుట్టూ పొలాలు, ఎక్కడ ఒక్క మనిషి కూడా లేడు. కిరణ్ బైక్ నెమ్మదిగా నడుపుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ఏదో తప్పుగా అనిపిస్తోంది, నేను భయపడడం వల్లే ఇలా అనిపిస్తోంది కావచ్చు అని అనుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఆ మాటను నమ్మడం లేదు. కొంత దూరం వెళ్ళాక అతని బైక్ ముందు ఉన్న హెడ్లైట్ ఒక్కసారిగా మసకబారింది. మళ్ళీ వెలిగింది. ఆ క్షణంలో రోడ్డుకు కుడివైపున ఆమె మళ్ళీ కనిపించింది. ఈసారి చాలా దూరంలో. కిరణ్ ఆమెను చూసి బైక్ అస్సలు ఆపలేదు. భయపడిపోతున్నాడు. కేవలం ముందుకు చూస్తూ వెళ్ళిపోయాడు. ఆమె దగ్గరికి రాగానే ఆమె ఒక్క అడుగు కూడా అస్సలు కదలట్లేదు. కిరణ్ అయితే ఆమెను దాటిపోయాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. వెనుక నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. కానీ తన బైక్ వెనుక ఎవరో నడుస్తున్నట్టు అతను కనిపించింది. అడుగుల శబ్దం కాదు, నేల మీద ఏదో లాగుతున్నట్టు చాలా నెమ్మదిగా ఒక శబ్దం. కిరణ్ వేగం పెంచాడు. శబ్దం కూడా కొంచెం దూరంగా వెళ్ళింది. మళ్ళీ వేగం తగ్గించాడు.
శబ్దం కూడా తగ్గింది. అతని గుండెల్లో భయం మరింత పెరిగింది. ఆమె నన్ను వెంబడిస్తోందా ఏంటి అనే ఆలోచన వచ్చింది. వెంటనే వెనక్కి చూడాలని అనిపించింది. కానీ నర్సయ్య మాట మళ్ళీ గుర్తొచ్చింది. కిరణ్ కళ్ళు ముందే అలాగే ఉంచాడు రోడ్డు మీద. కొంతసేపటి తర్వాత ఆ శబ్దం కూడా ఆగింది. నిశ్శబ్దం పూర్తిగా ఆవరించింది. ఆ నిశ్శబ్దం అతనికి శబ్దం కంటే భయంకరంగా అనిపించింది. ఊరు ఇంకా దూరంగా ఉంది. ఆ దారిలో ఒక చిన్న గుంత ఉందని కిరణ్కి తెలుసు. పగటిపూట దాన్ని సులభంగా తప్పించేవాడు. కానీ చీకట్లో అది కనిపించలేదు. బైక్ ఒక్కసారిగా ఆ గుంతలోనికి దిగింది. కిరణ్ బైక్ని కంట్రోల్ చేయడానికి వేగం తగ్గించాడు. అదే సమయంలో ఆ రోడ్డు మీద ఆమె మళ్ళీ కనిపించింది. ఈసారి ఆమె చాలా దగ్గరగా ఉంది. అచ్చం తన ముఖంలాగే ఉంది. హెడ్లైట్ వెలుగు నేరుగా ఆమె ముఖం మీద పడేసరికి కిరణ్ శ్వాస ఆగిపోయినట్టయింది. ఆమె అలాగే చూస్తోంది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కిరణ్ బైక్ను నెమ్మదిగా అటువైపు నుండి తీసుకొని వెళ్ళాడు. ఇంకొన్ని అడుగుల దూరంలో ఆమె ఉంది. అతను కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచాడు. ఆమె కనిపించలేదు. అక్కడ ఖాళీ రోడ్డు మాత్రమే ఉంది. కిరణ్ వెంటనే బైక్ ఆపాడు. ముందు చూశాడు, పక్కలా చూశాడు. ఎక్కడ ఆమె కనిపించలేదు. అతని శరీరం అంతా చెమట పట్టింది. ఇదేంటి మాయమైపోయిందా అని అనుకున్నాడు. కాసేపు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఇక ఆలస్యం చేస్తే ప్రమాదమని అనిపించి బైక్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి అతను చాలా జాగ్రత్తగా నడిపాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతని వీపుకు చల్లని గాలి తగిలింది. ఆ గాలి సాధారణంగా లేదు. ఎవరో తన వెనుక కూర్చొని ఊపిరి వదిలినట్టు అనిపించింది. కిరణ్ చేతులు మళ్ళీ గట్టిగా హ్యాండిల్ని పట్టుకున్నాయి. వెనుక సీటు మీద బరువు ఉన్నట్టు బైక్ కొంచెం వంగినట్టు అనిపించింది. అతని గొంతులో మాట ఆగిపోయింది. ఎవరూ లేరు అని తనలో తానే చెప్పుకున్నాడు. కానీ బైక్ వెనుక భాగం మాత్రం తనకు అబద్ధం చెప్తున్నట్టు లేదు. ప్రతి చిన్న గొంతుకు వెనుక సీటు కదులుతోంది. కిరణ్ వేగం పెంచాడు. ఇప్పుడు అతన్ని వెనక్కి చూడకూడదని మాత్రమే కాదు, ఆ ఆలోచన తన లోనికి కూడా రానివ్వకూడదని ప్రయత్నిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని కుడి చెవికి చాలా దగ్గరగా ఒక గొంతు వినిపించింది. కిరణ్ అని. అతని శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. ఆ గొంతు బయట ఎక్కడి నుంచో వచ్చినట్టు లేదు. సరిగ్గా తన చెవి పక్కనే ఎవరో కూర్చొని మాట్లాడినట్టుంది. కిరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బైక్ని మాత్రం ఆపలేదు. ఆ గొంతు మళ్ళీ వినిపించింది. కొన్ని సెకండ్లు గడిచాయి. వెనుక ఉన్న బరువు కూడా లేనట్టుగా అనిపించింది. కిరణ్కు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఆ ధైర్యం నిలవలేదు. అతని వెనుక నుంచి చాలా నెమ్మదిగా మళ్ళీ శబ్దం వినిపించింది. కిరణ్ కళ్ళు మూసుకున్నట్టయ్యాయి. ఆ నవ్వు తన నవ్వులాగే ఉంది. అతను ఇక తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా కుడివైపున ఉన్న అద్దంలోనికి చూశాడు. అద్దంలో మొదట చీకటి మాత్రమే కనిపించింది. తర్వాత ఒక ముఖం నెమ్మదిగా కనిపించింది. అది అతని ముఖమే. కానీ ఆ ముఖం అతని వెనుక సీట్లో కూర్చున్న ఆ అమ్మాయి శరీరానికి ఉంది. కిరణ్ భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆమె నిజంగానే అక్కడే కూర్చొని ఉంది. ఆమె కళ్ళు కదలకుండా అతని ముఖాన్నే చూస్తున్నాయి. కిరణ్ నోటి నుంచి ఒక్కసారిగా గట్టిగా అరుపు వచ్చేసింది. భయంతో హ్యాండిల్ మీదున్న చేతులు ఒక్కసారిగా వదిలేశాడు. బైక్ అదుపు తప్పి రోడ్డు పైన జారిపోయింది. కిరణ్ పక్కకు ఎగిరి పడిపోయాడు. మోచేతికి రాయి గట్టిగా తగిలింది. మోకాలు కూడా గట్టిగా నేలను తాకింది. కొద్దిసేపు అతనికి చుట్టూ ఏం జరుగుతుందో అర్థమే కాలేదు. ఊపిరి పీల్చుకుంటూ తలెత్తి బైక్ వైపు చూశాడు. వెనుక సీటు ఖాళీగా ఉంది. ఆమె లేదు. కిరణ్ నమ్మలేక మళ్ళీ చూశాడు. నిజంగానే ఎవరూ లేరు. కానీ ఇంకోసారి అక్కడ వెతికే ధైర్యం అతనికి లేదు. బైక్ను అక్కడే వదిలేశాడు. తనకు తగిలిన దెబ్బల్ని పట్టించుకోకుండా లేచి నిలబడ్డాడు. ఊరు ఉన్న వైపు మాత్రమే చూశాడు. ఈసారి అస్సలు వెనక్కి చూడలేదు. ఒక్క మాట కూడా అనకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనుక నుంచి
ఏదైనా వస్తుందేమో అనే భయం ఉన్నా తల తిప్పలేదు. ఎవరో తన పేరును పెట్టి పిలిచినట్టు మళ్ళీ అనిపించింది. వినిపించినా సరే అలాగే పరిగెత్తాడు. కొంత దూరం తర్వాత మళ్ళీ తన గొంతే వినిపించింది. రే కిరణ్, ఆగరా అని. అతని కాళ్ళు వణికిపోతున్నాయి. అయినా సరే పరుగున ఆపలేదు. చివరకు ఊరు వచ్చేసింది. అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపించింది. కానీ బలాన్ని మొత్తం ఒక్కసారిగా వెలికి తీసుకొని అలాగే ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు. అలా ఇంటికి వచ్చేశాడు. ఇంకా ఇంటికి రాగానే ఒక్కసారిగా కూర్చుండిపోయాడు. ఇంట్లో వాళ్ళు తలుపు తీసేసరికి కిరణ్ని చూసి షాక్ అయిపోయారు. అతని మోచేతి దగ్గర రక్తం, మోకాల దగ్గర గాయం ఉన్నాయి. ఏమైందిరా, ఏమైనది నీకు అని అడిగిన కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత మెల్లగా లేచి నిలబడ్డాడు. చివరికి లేచి నిలబడిన తర్వాత కూడా అతనికి కాళ్ళలో సత్తువ లేకుండా పోయింది. మళ్ళీ కూర్చొని అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. ఆ రాత్రి ఎవ్వరూ కూడా అతన్ని ఒంటరిగా వదలలేదు. తెల్లవారుగానే బైక్ తీసుకొని రావడానికి కొంతమంది ఊరు వాళ్ళు బయలుదేరారు. కిరణ్ మాత్రం వాళ్ళతో వెళ్ళలేదు. అతను ఇంట్లోనే కూర్చొని రాత్రంతా జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఉదయం బైక్ తీసుకొచ్చినప్పుడు వెనుక సీటు మీద గుర్తులు కూడా కనిపించాయి. అది ఒక మనిషి కూర్చున్నట్టు ఒక గుర్తు. కిరణ్ దాన్ని చూసి ఏమీ మాట్లాడలేదు. నర్సయ్య మాత్రం ఆ గుర్తులను చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత కిరణ్ వైపు తిరిగి ఒక మాట అన్నాడు. ముందే చెప్పాం కదరా వెనక్కి చూడకూడదు అని. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం ఎదురొచ్చిందో. సరే, ఇంకెప్పుడు మొండి పట్టుతో చెయ్యొద్దు అన్న పనుల్ని చెయ్యకు, సరేనా అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా చెయ్యొద్దు అంటే ఆ పనిని అస్సలు చేసేవాడు కాదు కిరణ్. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.